క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 22 వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. యాకోబు పత్రిక, కొత్త నిబంధన గ్రంథంలోని యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 22 వరకు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్మి వణకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అని తెలుసుకొన గోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణదైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించనగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో ప్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా విశ్వాసమును బట్టి, విశ్వాసమును గురించి, విశ్వాసుల యొక్క ఐక్యతను గురించి, అలాగున్నే విశ్వాసుల యొక్క సంఘటితమును గురించి గత కొన్ని దినాలుగా మనము అనేక రకాలైనటువంటి ప్రసంగములను, అలాగనే ఆ రకమైనటువంటి క్రైస్తవుల యొక్క ఐక్యతను గురించినటువంటి అనేక రకాలైనటువంటి చర్చలను మనము వింటున్నాము. అయితే అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసులు ఎక్కడ ఐక్యంగా ఉండగలరు? దేన్ని బట్టి విశ్వాసులు ఐక్యంగా ఉండగలరు? ఐక్యంగా ఉన్న విశ్వాసులని చెప్పబడుతున్నటువంటి వారు, విశ్వాసులని చెప్పుకుంటున్నటువంటి వారు ఏ విధంగా వారు తమ విశ్వాసమును దేవుని ఎడల కనపరుచుకోవాలి అనేటటువంటి నిగూఢమైనటువంటి సందర్భాలను అపోస్తలుడైనటువంటి యాకోబు గారు తన పత్రికలో రాయించి ఇచ్చారు. ఈ యాకోబు గారు యేసుక్రీస్తు వారి యొక్క
తమ్ముడు రక్త సంబంధి అని ఒక చరిత్రకారుడు రాయడము జరిగింది. అలాగుననే నూతన నిబంధన గ్రంథములో అత్యంత పురాతనమైంది మొట్టమొదటిగా వ్రాయబడిన పుస్తకము కూడా ఈ యాకోబు పత్రికే అని చరిత్రకారుడైనటువంటి ఈ జోసిఫస్ ఫ్లేవియస్ గారు ఆయన యొక్క ఆటోబయోగ్రఫీలో రాసుకోవడము మనము చూస్తున్నాము. అయితే యాకోబు గారు విశ్వాసమును గురించి ఏం వివరించారు అన్నటువంటి విషయాలను ఇప్పుడు మనము చదివినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మనము విశ్వాసులమని చెప్పుకుంటూ ఆ విశ్వాస సహితమైనటువంటి క్రియలు మన జీవితాల్లో కనబరుచని ఎడల ఆ విశ్వాసము మనల్ని రక్షించగలదా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించలేదు అన్న విషయము స్పష్టంగా యాకోబు గారు తన అనుభవమును బట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడై మనకు తెలియచేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందరము విశ్వాసులమే, అందరము యేసు అనేటటువంటి బండ మీద కట్టబడిన వారమే. మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, ఆయన ఏం చేశారు అంటే, ఆయన ఎన్నో చేస్తాడండి, ఆయన ఎన్నో చేయమని చెప్తాడండి, అన్నీ చేయటం సాధ్యమా అని మాట్లాడడం అనేది ఎంత విచారకరమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటటువంటి ఆజ్ఞ మీద క్రైస్తవ విశ్వాసం అంతా కూడా బేస్ అయి ఉంటే, క్రైస్తవ విశ్వాసానికి పునాది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ ఆజ్ఞ. మరి ఆ ఆజ్ఞను ఈనాడు ఎందరు విశ్వాసులు పాటిస్తున్నారు అనేది ఈనాడు మనము చాలా లోతుగా చర్చించాల్సినటువంటి అంశము. క్రియలు లేకుండా విశ్వాసము కలదని చెప్తే ఆ విశ్వాసము అతనిని ఎంత మాత్రము కూడా రక్షింపనేరదు అని యాకోబు గారు మనకు తెలియచేస్తున్నారు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? మన విశ్వాసులలో సహోదరుడైనను సహోదరి అయినను ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, ఆనాటికి సరి అయినటువంటి వస్త్రములు లేక ఉన్నప్పుడు, మనము అన్నవస్త్రములు కలవారమై దేవుని యొక్క చేతుల కింద సురక్షితముగా ఉన్న మనము అలాంటి వారికి, ఆపదలో ఉన్నవారికి, నీడ్లో ఉన్నవారికి వారి అవసరతలను తీర్చకుండా, శరీరములకు కావాల్సినవి ఇవ్వకుండా, ఆకలి ఉన్నవారికి ఇంత భోజనము పెట్టకుండా, పట్టెడు భోజనం పెట్టకుండా, దాహము కొన్న వారికి దప్పిక తీర్చకుండా, శరీరమునకు కావలసినటువంటి కనీస అవసరాలైనటువంటి తిండి, బట్ట మన సాధ్యమైనంత వరకు మనము చేయకుండా, సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకోండి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? వాళ్ళకు అవసరమైనవి చేయకుండా ఉచిత సలహాలు ఇవ్వడం వలన ఏంటి ప్రయోజనము అని యాకోబు గారు నేటి విశ్వాసులను ప్రశ్నిస్తున్నారు. ఈనాడు అదే పని జరుగుతుంది. క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి, క్రైస్తవులందరూ సంఘటితం అవ్వాలని, క్రైస్తవులందరూ క్రీస్తు నామంలో ఏకమవ్వాలని అనేక రకాలైనటువంటి చర్చోపచర్చలు చేస్తున్నాము. అయితే మనలో ఎంతమంది క్రీస్తులాగా మన ఎదుటివారికి, ఆపదలో ఉన్నవారికి, అక్కరలు కలిగి ఉన్నవారికి మన చేతనైనంతలో మనము సహాయము చేస్తున్నాము అన్న విషయాలు
మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అలాగ చేయకుండా సమాధానంగా వెళ్ళండి, చలికాచుకోండి, తృప్తి పొందండి అని ఉచిత సలహాలు ఇవ్వడం వలన ఏమిటి ప్రయోజనము? లేదా దేవుడు మీ కొరకు కావలసినవన్నీ, మీ అవసరతలు ఆయన తీరుస్తాడు, దాని కొరకు మేము ప్రార్థన చేస్తాము అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? ఇది విశ్వాసుల యొక్క లక్షణము కాదని, అలాంటి విశ్వాసము అతనిని రక్షింపనేరదు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని అపోస్తలుడైనటువంటి యాకోబు గారు మనకు తెలియచేస్తున్నారు ప్రియులారా. అయితే అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఆ విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైనది అని యాకోబు గారు తెలియజేస్తున్నారు. ఈనాడు లోకము కూడా అలాగనే చెప్తుంది. లోకం ఏం చెప్తుంది? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని లోకం అనుకుంటుంది. అది కేవలం నోటితో మాత్రమే చెబుతుంది. అలా అన్నంత మాత్రాన అందరూ బాగుంటారా? ఉండరు. నోటితో అన్నంత మాత్రాన ఏది జరగదు, చేస్తేనే జరుగుతుంది. ఈనాడు ప్రభుత్వాలు కూడా ఏం చెబుతున్నాయి? మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి గెలిచిన తర్వాత ఆ పథకాలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నట్లుగా మనము గత 50 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు దాదాపుగా 78 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా భారతదేశంలో రోటీ కపడా మకాన్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోట్ల సంఖ్యలో. తిండి బట్ట నీడ లేని వాళ్ళు ఉండకూడదు అని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గత 70 సంవత్సరాల నుంచి కృషి చేస్తూనే ఉన్నాయి. కానీ అది పూర్తి అవ్వట్లేదు. కారణం ప్రభుత్వాల్లో లేనటువంటి చిత్తశుద్ధి. సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి ఒక మాట లోకంలో తరచూ వింటూ ఉంటాం. అంటే లోకంలో ఉండే ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటే సుఖముగా ఉండరు. ఆ విధంగా ఆ దశలో ప్రజలు, ప్రభుత్వాలు పనిచేస్తేనే అవుతుంది. అలాగే దేవుడిచ్చేటటువంటి పరలోకము కూడా కేవలము నీటిలో మునిగి లేచినంత మాత్రాన రాదు. నీటిలో మునిగి లేవడం అనేది, బాప్తిస్మం అనేది కేవలము దేవుని పరిచర్యలో మొదటి మెట్టు మాత్రమే. ఆ మొదటి మెట్టు నుంచి ప్రారంభించి చివరి మెట్టు వరకు మనము ఎక్కగలిగిన నాడే దేవుడిచ్చేటటువంటి జీవ కిరీటాన్ని మనము పొందుకోగలము. అలాగున ఎక్కాలి అంటే మనము పని చేయాలి. గతంలో మనం మాట్లాడుకున్న విధంగా నీ జీవిత కాలంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నీవు శక్తి వంచన లేకుండా చేయమని ప్రసంగి గారు మనకు తెలియజేసిన విధంగా పని చేస్తేనే ఇక్కడ విశ్వాసానికి నిదర్శనం. విశ్వాసానికి నిదర్శనం ఏంటంటే ఆ విశ్వాసాన్ని మన క్రియల్లో చూపించటం. అంటే అనేకుల యొద్దకు వెళ్ళి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించటము, లేదా ప్రకటించలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రకటించే వాళ్ళకి చేయూతనివ్వడము. ఇవేవి చేయకుండా లోకములో లాగా సర్వే జన సుఖినో భవంతు అని ఒక మాట అనేస్తే ఏది జరగదండి. అటు ఉన్న రాయి ఇటు పక్కకు కూడా కదలదు. ఎందుకంటే మాటలతోటి ఏది కాదు కాబట్టి. అటు ఉన్న రాయి ఇటు రావాలి అంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ రాయిని తీసి ఇక్కడ పెడితేనే అది జరుగుతుంది. కానీ కేవలము మాటలతోటి ఆ పని జరగదు ప్రియులారా.
ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిరంతరము పనిచేసేవాడుగా ఉన్నాడు. అదే విషయాన్ని యెషయా గారు చెప్తారు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. ఆయన ఎప్పుడూ కూడా విశ్రమించినట్లు కానీ లేదా ఇక చాలే అని ఆగిపోయినట్లు కానీ నేను రెస్ట్ తీసుకోవాలన్నట్టు కానీ ఎక్కడా కూడా మనము చూడము. ఒక్క క్షణము భూమిని రెస్ట్ తీసుకోమని చెప్తే మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్న కట్టడాలన్నీ భూమి మధ్యకు చీలిపోయి దాంట్లోకి దిగిపోతాయి. కాబట్టి దేవుడు మనకు ఒక విశ్రాంతిని నిర్ణయించాడు. ఆ విశ్రాంతిలోకి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ మనము విరామము లేకుండా పని చేయాలి. ఆ పని చేయకుండా మనము విశ్వాసులమని ప్రకటించుకున్నంత మాత్రాన ఆ విశ్వాసము మృతమైనది అని యాకోబు గారు మనకు తెలియచేస్తున్నారు ప్రియులారా. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబరుతునని చెప్పును. ఒకరి దగ్గర క్రియలుండి విశ్వాసము లేకుండా, ఒకరి దగ్గర విశ్వాసం ఉండి క్రియలు లేకుండా ఉంటే అతని క్రియల చేత ఇతని విశ్వాసము చేత దేవుణ్ణి మనము కనపరుస్తాము అంటే అది కుదరదు. ఎందుకు అది కుదరదు అంటే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్మటం మంచిదే. దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతున్నాము. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాము కాబట్టి విశ్వాసము కూడా క్రియల చేతనే ఒక్కడే జరిగించాలి, కానీ ఇద్దరు ముగ్గురుగా జరిగించకూడదు. విశ్వాసము ఉండాలి, ఆ విశ్వాసాన్ని కనుపరిచేటటువంటి క్రియలు కూడా ఉండాలి. ఈ రెండూ కూడా ఒక వ్యక్తి ద్వారానే లోకానికి ప్రచురితం అవ్వాలి. అంతేగాని ఒకళ్ళు విశ్వాసము ఒకళ్ళు క్రియలతోటి దేవుని కార్యము సంపూర్ణము అవ్వదు. అదే విషయాన్ని యాకోబు గారు తెలియచేస్తున్నారు. దేవుడు ఒక్కడే అన్నీ చేస్తున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరగాలన్నా, 45 డిగ్రీల అక్షాంశంలో తన వైపుకు వంగి తన చుట్టూ తాను తిరగాలన్నా, సంవత్సరానికి ఒకసారి సూర్యుని చుట్టూ తిరగాలన్నా, సూర్యుడు నిరంతరము ఒక్క క్షణము కూడా ఆగకుండా తన యొక్క శక్తిని వెలుగును ప్రసరింపచేయాలన్నా, యావత్ నక్షత్ర మండలాలు తమ తమ స్థానాల్లో ఉండి తమ విధులను విశ్వంలో నిర్వహించాలన్నా, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? దేవుడు ఒక్కడే చేస్తున్నాడు. మరి దేవుడు ఒక్కడే ఇన్ని పనులు చేయంగా లేనిది మనము మన విశ్వాసాన్ని కనపరచున్నట్లు మన క్రియలతోటి విశ్వాసాన్ని కనపరచలేమా? ఖచ్చితంగా కనపరచగలము అనే యాకోబు గారు మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. ఆయన ఒక్కడే ఇవన్నీ చేయగలుగుతున్నాడు కాబట్టి మనము నమ్మిన ఎడల మనం ఒక్కలమే ఇవన్నీ కూడా చేయగలము. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అంటున్నారు. దేవుణ్ణి నమ్మినవాడు దెయ్యాన్ని కూడా నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మితే ఖచ్చితంగా దెయ్యం కూడా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈనాడు దెయ్యాన్ని గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన నేటి సమాజంలో ఉన్న ప్రజలకు కానీ లేదా క్రైస్తవులకు కానీ తెలియదు. దెయ్యం అంటే ఒక తెల్ల చీర కట్టుకొని, జుట్టు విరబోసుకొని, పాదములు వెనక్కి తిరిగి శ్మశానాల్లో ఎండిపోయిన చెట్ల మీద ఉంటుంది అనుకుంటున్నారు. అది పిచ్చి, అది భ్రమ. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు
కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారతారని అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం అనేది ఇంకొకటి ఉండదు. దెయ్యములు అనేవి దేవుని సన్నిధానము నుంచి పడదోయబడినటువంటి దూతల యొక్క ఆత్మలు. అది మన ఫిజికల్ నేకెడ్ ఐకి కనిపించదు, కానీ దాని ఉనికి మనకు తెలుస్తుంది. మనకు తెలియకుండా ఒక సిస్టమ్ అనేది మన వెనకాల పనిచేస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవుతుంది. మన సిక్స్త్ సెన్స్ను బట్టి మనకు అర్థమవుతుంది. మనకు తెలియనటువంటి ఇంకొక సెన్స్ ఉంటుంది, దాన్నే సెవెంత్ సెన్స్ అన్నారు. ఆ సెవెంత్ సెన్స్లో పనిచేసేటటువంటి ఆ సెవెంత్ సెన్సే దేవుడైనా కానీ దెయ్యమైనా కానీ అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటే దేవుని ఆత్మ ద్వారా పనిచేస్తాము. దేవుని ఆత్మ చెప్పేటటువంటి పనులే చేస్తాము. లేదా దెయ్యము ఆత్మను కలిగి ఉంటే మనిషి దెయ్యములాగా మారిపోయి సాటి మనుషులను చంపుకుంటూ నరుక్కుంటూ తిరుగుతాడు. దెయ్యం అంటే ఎక్కడో శ్మశానాల్లో ఉంటుందని కాదు. ఈనాడు సాటి మనిషిని కనికరం లేకుండా చంపవేసేవాడే దెయ్యానికి ప్రతినిధి అని చెప్పవచ్చు. ఈనాడు అనేక రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలను మనసుల్లో ఉంచుకొని వారి సిద్ధాంతాలకు అనుకూలంగా లేకుండా లేదా వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నవారిని సూసైడ్ బాంబర్స్ ద్వారా లేదా అనేక రకాలైనటువంటి బాంబులను పెట్టి మానవ హననము చేస్తున్నటువంటి ఈనాటి అనేక రకాలైనటువంటి మనుషులు ఈనాడు దెయ్యాలుగా మనము చెప్పుకోవచ్చు. వారు దెయ్యము ఆత్మచేత ప్రేరేపించబడిన వారై సాటి మనిషిని, సాటి దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి మనిషిని చంపివేస్తున్నారు అని చెప్పవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేసినటువంటి దెయ్యములు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే పడవేయబడినటువంటి లేదా పడద్రోయబడినటువంటి దురాత్మలు అని చెప్పవచ్చు. ఆ దురాత్మలు దేవుడు ఒక్కడే అని ఆయన్ని చూచి వణుకుతున్నవి అని యాకోబు గారు మనకు తెలియచేస్తున్నారు. మరి ఏ సందర్భంలో దెయ్యములు ఆయన్ని చూసి వణుకుతున్నాయో మనము చూద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము ఆ సందర్భము లేకుండా యాకోబు గారి చేత రాయించాడు కదా పరిశుద్ధాత్ముడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. చూడండి ప్రియులారా, దెయ్యములకు దేవుడు ఎవరో తెలుసు. అపవిత్రాత్మ డైరెక్ట్గా యేసుక్రీస్తు వారితోటి మాట్లాడుతుంది. యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయడానికి వచ్చావా? నీవెవడవో నాకు తెలుసు. దెయ్యములు దేవుడు ఒక్కడే అని, ఆయన నజరేయుడగు యేసు అని నమ్మి వణుకుచున్నవి అనే మాటకు అర్థం ఇది ప్రియులారా. ఇంకొక సందర్భాన్ని చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 29వ వచనములో, వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాక మునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి.
ఇది సేనాదయము పట్టినటువంటి వ్యక్తి యొక్క సందర్భము. అది మార్కు సువార్తలో సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన వాడి యొక్క సందర్భము. ఇలా అనేక రకాల సందర్భాల్లో అపవిత్రాత్మలో యేసుక్రీస్తు వారిని చూడంగానే ఆయన్ని చూచి వణికిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుడు ఒక్కడే అని మనం నమ్ముచున్నాము. అలాగనే దెయ్యాలు కూడా నమ్ముచున్నవి, వణుకుచున్నవి. ఈనాడు అనేక మంది దేవుళ్ళుగా ప్రకటిస్తూ ఉన్నారు. అది పరలోకములో ఉన్న సంగతులను గురించి. పరలోకములోకి వెళ్తే అక్కడ అందరూ దేవుళ్ళే. నీవు నేను కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడిలాగా మారితేనే పరలోకానికి వెళ్ళగలము. మనము దేవుళ్ళలాగా మారితేనే పరలోకంలో మనకు ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఉండదు. కాబట్టి పరలోకము గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఒక్కడే అనేటటువంటి అంశం అనేది అక్కడ వర్తించదు. ఈ భూమి మీద దేవుడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే, ఆయన నజరేయుడైనటువంటి క్రీస్తు. ఆయన దేవుని కుమారుడు, దేవుని పంపగా ఆయన వచ్చాడు. అది పరలోక సంబంధమైనటువంటి కాంటెస్టు. ఆయన పరలోకము నుండి వచ్చాడు. ఆయన నీలాగా నాలాగా ఈ భూమి మీద పుట్టలేదు అన్న విషయాన్ని చెప్పడానికి ఆయన పరలోక సంబంధమైన విషయాన్ని చెప్పాడు. పరలోకములో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడే, కానీ భూమి మీద మాత్రం ఆయన దేవుడే. ఎందుకంటే పరలోకపు తండ్రి భూమి మీదకి రాలేదు, రాడు ఎన్నటికీ. భూమి మీద తండ్రిని కనపరిచింది ఎవరు అంటే ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. అదే విషయాన్ని యాకోబు గారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరు అని మనుషులు కాదు, దెయ్యాలు చెప్పాయి ఎవరని. నజరేయుడైన యేసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు కేవలము మనిషి మాత్రమే అని కొందరు, కాదు యేసుక్రీస్తు ప్రవక్త అని మరికొందరేమో యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవునికి మనకి ఆయన మధ్యవర్తి, అంతేగాని ఆయన దేవుడు కాదు అని మరికొందరు. కానీ మరికొందరు యేసుక్రీస్తు నేను దేవుడిని అని బైబిల్లో ఎక్కడా చెప్పుకోలేదు, కాబట్టి ఆయన దేవుడు కాదు అని మరికొందరు. ఇలాంటి పిచ్చి పిచ్చి వాదనలను మనము యూట్యూబ్ నిండా వింటూ ఉన్నాం. ప్రియులారా, నేను దేవుడిని అని ఆయన చెప్పుకో అవసరం లేదు. ఆయన దేవుడు అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ దెయ్యములు, అపవిత్రాత్మలే ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాయి. ఆయన దేవుడు అని ఆయనకు వణికిపోతూ, మాకొక కాలాన్ని నువ్వే నిర్ణయించావు కదా, మరి ఆ కాలం రాకముందే మమ్మల్ని బాధించటానికి నువ్వు భూమి మీదకి వచ్చావు ఏంటయ్యా అని ఆయన్ని బ్రతిమాలుకుంటున్నాయి. దెయ్యాలకు యేసుక్రీస్తు అంటే భయము, కానీ ఆ దెయ్యానికి భయపడే మనిషికి మాత్రము యేసుక్రీస్తు అంటే ఏమాత్రము భయము లేదు. పైగా హేళనగా మాట్లాడటము ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నేటి మానవ సమాజము ఎలాంటి భయంకరమైన స్థితికి దిగజారిపోయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకనే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైందని తెలిసి కొనకోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఆయన వ్యర్థుడా అని సంబోధిస్తున్నాడు. విశ్వాసులమని చెప్పుకుంటూ క్రియల్ని చూపించలేనటువంటి వారిని గురించి. మన పితరుడైన అబ్రహాము కేవలము ఆయన విశ్వాసిలాగా ఉండలేదు,
తన ఒక్కడైనటువంటి కుమారుడు, లేక 100 ఏళ్ల వయసులో పుట్టినటువంటి కుమారుడు, తన వృద్ధాప్యంలో పుట్టినటువంటి ఏకైక కుమారుడు ఆయన్నే బలిమని అడిగాడు. నలిగిపోయాడండి అబ్రహాము గారు. ఎంత మానసిక వేదన అనుభవించాడో అది మాటల్లో చెప్పలేము. అసలే పిల్లలు లేరు, నాకు ఇంత ఆస్తి ఇచ్చావు, నా సేవకుల్లో ఒకడు ఈ ఆస్తి అనుభవించాల్సిందే కానీ నాకేమన్నా వారసులు ఉన్నారా? వారసులు లేని పరిస్థితికి నాకెందుకు ఇంత ఆస్తి, ఏం చేసుకోవటానికి అని దేవుడిని ప్రార్థన చేస్తే, నీకు పిల్లల్ని ఇస్తాను, నీ సంతానాన్ని సముద్రపు ఇసుక రేణువులంత చేస్తానని వాగ్దానము చేసి దాదాపుగా 90 సంవత్సరాల వరకు ఏమీ ఉలుకు పలుకు లేకుండా ఉంటే, శారమ్మకు 90 సంవత్సరాలు, అబ్రహాము గారికి దాదాపుగా 100 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఒక్కగానొక్క నలుసునిచ్చి, ఆ నలుసును కూడా బలిమని అడిగితే అబ్రహాము గారి మానసిక పరిస్థితి ఏంటి? అయినా సరే నాకు లేనప్పుడు నేను అడిగితే ఆయన ఇసుక రేణువులంతా చేస్తానని సంతానాన్ని చెప్పాడు. చెప్పిన విధంగా నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, ఆయనే అడుగుతున్నాడు. ఇచ్చిన ఆయనకే నేను తిరిగి ఇస్తున్నాను కాబట్టి ఆయన తరువాత నాకు మళ్ళీ ఇవ్వగల సమర్థుడు అన్న విశ్వాసముతోటి ఆ చిన్న బిడ్డ ఇస్సాకును తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద బలి అర్పించటానికి సిద్ధమయ్యాడు. అన్నింటినీ సిద్ధము చేసి ఆ బలి ఇవ్వబోయే కుమారుడితోటే కట్టెలన్నీ పేర్పించి ఆ చిన్న పిల్లవాడికి సందేహము కలిగి, అన్నీ రెడీగా ఉన్నాయి డాడీ, మరి బలియటానికి గొర్రెపిల్ల ఏది అంటే దేవుడే చూసుకుంటాడు అని ఆ పిల్లవాడికి చెప్పి అతన్నే చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెట్టినప్పుడు, నన్నే బలిస్తున్నావా డాడీ అని ఆ పిల్లవాడు ఏమీ అనలేదు తండ్రిని. ఆయన బాధాతప్త హృదయంతో సముద్రములాగా కన్నీళ్లు ఉప్పొంగుతున్నా సరే ఆ పిల్లవాడిని బలియటానికి సిద్ధపడినప్పుడు దేవుడు, అబ్రహాము ఆగు, నీ విశ్వాసము గొప్పది అని ఆ పిల్లవాడిని తప్పించి, అదిగో కొమ్ములు ఇరుక్కున్నటువంటి ఒక గొర్రెపోతు అక్కడ ఉంది చూడు, దాన్ని బలివు, ఆ పిల్లవాడిని తీసేయి అని చెప్పినప్పుడు, అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాము తన విశ్వాసాన్ని తన క్రియల మూలంగా ఆయన వెలుబుచ్చాడు. కాబట్టే అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. తన ఒక్కగానొక్క కొడుకు, అది వృద్ధాప్యంలో పుట్టిన కొడుకుని బలియటానికి వెనుకాడలేదు. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసెను. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు అనే పేరు కలిగింది. అంత గొప్పగా తన విశ్వాసాన్ని ఆయన ప్రకటించుకున్నాడు. కాబట్టే విశ్వాసులకు అబ్రహాముని తండ్రిని చేశాడు దేవుడు. ఈనాడు మనమందరము కూడా అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నాము ఆత్మలో. అంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనకు అత్యంత ప్రీతికరమైనటువంటి విలువైనటువంటి వస్తువుని మనము దేవునికి అర్పించిన ఎడల మన విశ్వాసము గొప్పదని ఆయన మనల్ని ఈ భూమి మీద మరింత గొప్పగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన.
ఆయన నమ్మకమే విశ్వాసమైంది. ఆ విశ్వాసమే క్రియారూపముగా దాల్చటం వలన ఈనాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని, దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. ఎంతలా దేవునికి స్నేహితుడై అని పిలువబడ్డాడు అంటే, దేవుడు చేయాలనుకున్న పనులు సైతము అబ్రహాంకి చెప్పే స్థాయికి అబ్రహాము గారు ఎదిగిపోయారు. అదే సొదొమ గొమొర్రా విషయంలో మనం చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రాల్ని లేపేయాలనుకున్నాడు, లేపేయచ్చు, కానీ అబ్రహాంకి చెప్పాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు కాబట్టి. ఈనాడు మనము ఈ లోకములో ఎంతమంది దేవునికి స్నేహితులముగా ఉండగలుగుతున్నాము? దేవుని స్నేహాన్ని వదిలిపెట్టి లోకముతోటి మనం స్నేహం చేస్తూ, లోకములో జీవిస్తూ, కపట స్నేహితుడైన లోకముతో ఉండి మన శరీరాన్ని, మన ఆత్మను నశింపజేసుకుంటున్నాము. కానీ నిజమైన స్నేహితుడు మన హృదయపు వాకిట నిలబడి మన హృదయపు తలుపును తడుతూ ఉన్నాడు. కానీ మనము ఆయన యొక్క పిలుపును వినట్లేదు. కాబట్టి ప్రియులారా, మనము విశ్వాసులమని చెప్పుకుంటూ క్రియలు లేకుండా, ఒకరినొకడు ఆదరించుకోకుండా, ఒకరినొకడు ప్రేమించుకోకుండా, ఒకని అవసరతలు ఇంకొకడు ఏ రకమైనటువంటి సహకారము లేకుండా క్రీస్తులో మనము విశ్వాసులుగా పిలువబడుట వ్యర్థము. అట్టి విశ్వాసము మృతమైనది అని అపోస్తలుడైనటువంటి యాకోబు గారు తెలియజేసిన రీతిగా ఈనాడు క్రైస్తవులంతా సంఘటితం అవ్వాలి అంటే బేషరతుగా క్రైస్తవులందరూ ఒకటయ్యి ఒకని అవసరతలు ఒకళ్ళు పంచుకొని మనము మన తరపున మన కొరకు చట్టసభలకు పంపే వారిని మనకు మనమే ఏర్పరచుకొని ఏ రకమైనటువంటి భేషజాలు లేకుండా, ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మనమందరము క్రీస్తులో సంఘటితమై మన యొక్క రక్షణ సువార్తను అనేకులకు నిరాటంకముగా ప్రకటించాలి అంటే మనమందరము కూడా మన విశ్వాసాన్ని క్రియల ద్వారా కనపరుచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినము వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి లోతైన నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి యాకోబు గారి ద్వారా మీరు మాకు తెలియజేసినటువంటి లేఖన భాగాలను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేము కేవలము విశ్వాసులముగా ఉండి మా విశ్వాసాన్ని క్రియలు లేకుండా మృతమైనదిగా ఉంచుకొనకుండా క్రియల మూలముగా మా విశ్వాసాన్ని మేము ఈ లోకానికి కనపరుస్తూ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న మీ ఆజ్ఞను శిరస వహించి మా జీవిత కాలములో నా ప్రభువా, మీ నామమును బట్టి నా తండ్రి అనేకులకు నా ప్రభువా, అవసరతల్లో ఉన్నవారికి మా శక్తి కొలిది నా ప్రభువా మేము సహాయము చేయనట్లు అలాగున్నే నా తండ్రి మీ కొరకై నా ప్రభువా నిర్మించబడినటువంటి సంఘములో నా తండ్రి మీ రాజ్య సువార్త నిరాటంకముగా ప్రకటించబడుటకై అనేక మంది చేస్తున్నటువంటి ప్రయాసమును బట్టి అలాగున్నే నా ప్రభువా ఈనాడు నా తండ్రి మీ బిడ్డల మీద జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి దాడుల నుంచి నా ప్రభువా రక్షణ నిమిత్తమై నా తండ్రి మీ బిడ్డల్లో కొంతమందిని నా ప్రభువా చట్టసభలకు పంపాలని రాజకీయంగా కూడా నా ప్రభువా
క్రైస్తవుల తరపున మాట్లాడేవారు చట్టసభల్లో ఉండారని దాని విషయమై నా తండ్రి క్రైస్తవులందరూ క్రీస్తు నామంలో సంఘటితం అవ్వాలని నా ప్రభువా చేస్తున్నటువంటి ప్రయత్నాలు నా తండ్రి సఫలము చేయండి. మీ నామమును బట్టి అనేక మంది నా ప్రభువా ఏకమైన తండ్రి మీ యొక్క పరిచర్యను అలాగున్నే నా ప్రభువా మీ బిడ్డల యొక్క సంరక్షణను కాపాడున్నట్లు నా ప్రభువా సర్వాధికారి సర్వసృష్టికి కర్త దాన్ని కొనసాగించు అయినటువంటి ప్రభువును నా ప్రభువా ఎరిగిన వారే నా తండ్రి ఈనాడు నాయకులుగా ఉండాలని అలాగున నా ప్రభువా క్రైస్తవులందరినీ సంఘటితపరచి క్రైస్తవుల ప్రతినిధిగా నా తండ్రి చట్టసభల్లోకి పంపబోయే వారి కొరకై ప్రయత్నిస్తుండగా ఆ ప్రయత్నాలను సఫలము చేసి నా ప్రభువా ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగనే నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కడ చాటును భద్రపరచండి, కాపాడండి. అలాగనే నా ప్రభువా ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో దిక్కులేని వారి కొరకు దీనాదరిద్రుల కొరకు విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతల కర్రలన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగునే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగునే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.